ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గోమాతకి భారత్ మాతాకి జై. నా హిందూ బంధుమిత్రులందరికీ కూడా జై శ్రీరామ్ అండి. నేను మీ శ్రీ శివస్వామిని, కాశీ విశ్వనాథ సేవా సంస్థ వ్యవస్థాపకుడిని. నిన్న మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు మానవ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకి మన ఇంట్లో చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలను చెప్తానని చెప్పాను. ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, సాధన విధానం అనేది ఉంటుంది, ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే మీకు రెమెడీస్ చెప్పేసి వాటి వల్ల ముందు వెనుక జాగ్రత్తలు చెప్పకుండా, వాటి వల్ల సరైనటువంటి ఉపయోగం చెప్పకుండా నేను ఊరికే రెమెడీస్ చెప్పేస్తే కావాల్సినటువంటి మీకు అనుభూతి మీరు పొందకుండా మీరు నిరుత్సాహానికి గురవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను రెమెడీస్ కంటే ముందు మీకు ఏదైనా రెమెడీ చేసుకునే ముందు దానికి కావాల్సినటువంటి చిన్న చిన్న ప్రాసెస్, బేసిక్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. కారణం ఏంటంటే నేను వీడియోస్ చేసేది అన్నీ కూడా హిందువుల యొక్క బాగు గురించి, వాళ్ళ కుటుంబంతో పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను చేస్తాను తప్ప ప్రజల మెప్పు పొందడానికి నేను ఏ పని కూడా చేయను. సో శాస్త్రంలో ఏముందో, ధర్మంలో ఏముందో, ధర్మబద్ధంగా ఏం చేస్తే బాగుంటుందో, ఏ రకంగా చేస్తే బాగుంటుందో, ఏ సమయ పాలనలో చేస్తే బాగుంటుందో ఆ రకంగా పూర్తిగా వివరణతో నేను చెప్పడం జరుగుతుంది. కొద్దిమంది చెప్పినట్టుగా 1 minute 2 minute షార్ట్లో చెప్పేసి వదిలేసి ఆ రిజల్ట్ రాకపోతే చెప్పిన వ్యక్తి మీద, చేసినటువంటి ప్రక్రియ మీద నమ్మకం అనేది పోతుంది. ఇప్పటికే మన హిందువులము ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము ఇతర మతస్థుల వల్ల. అలాంటి పరిణామాలు జరగకుండా ఉండడానికే ఆలస్యమైనా సరే వీడియో లెంత్ అయినా పర్లేదు అనుకొని మీరందరూ కూడా బాగుండాలి, మన ధర్మం బాగుండాలి, మన అందరం కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక మంచి ఉద్దేశంతోనే వీడియోలు అనేది చేయడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కుపోయినప్పుడు ముందుగా మనం గ్రహించాల్సింది సమస్య గురించి కాదు. ఎందుకు అంటే సమస్యలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే మన యొక్క ఆలోచన స్థితిని కోల్పోతాం. జనరల్గా ఏమవుతుందంటే నార్మల్ టైంలో మనము బాగున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు చాలా తేలికపాటిగా సమస్యను నుంచి మనం వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. అదే సమస్య మన వరకు వచ్చేసరికి మనము ఆలోచించే స్థితి కోల్పోతాం. దానివల్ల చిన్న సమస్య కూడా మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా భారంగా కనిపిస్తుంది. అలాంటి టైంలో మనము చిన్న చిన్న సమస్యలతో కూడా మనం సతమతం అవుతూ మనము బాధ భరించలేని స్థాయిలో ఉన్నట్టుగా కొనుగా ఫీల్ అవుతాం. అలాంటి పరిస్థితి నుంచి ఎలా మనం ముందు బయటపడాలి? సమస్య వచ్చినప్పుడు మీరు నిదానంగా ఓపిక, సహనం, ఓర్పు అనేది బాగా మెరుగుపరుచుకోవాలి. మీరు అంతకుముందు ఉన్న దానికంటే కూడా 1000 రెట్లు ఓపిక పెంచుకోవాలి, సహనం పెంచుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, ఆతృత, తొందరపాటు తగ్గించుకోవాలి. ఇప్పటికిప్పుడు సమస్య నాకు తొలగిపోవాలి అనే ఒక ఆలోచన తీసేయాలి మైండ్లో నుండి. అలాంటి టైంలో ఏమవుతుందంటే మనము ఆలోచన మీద శక్తి అనేది మెరుగుపడుతుంది. అలాంటి టైంలో మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి మార్గంలో మనము మన సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం ప్రయాణం అనేది కొనసాగించగలుగుతాం. అలా కాకుండా గాబర పడిపోయి, తొందరపాటుతో ఆలోచన కోల్పోయి, విచక్షణ కోల్పోయి, ఆవేశంగా, ఆతృతగా మనం ఏదైతే సమస్య నుంచి బయటపడాలనుకొని మనం ప్రయత్నం చేస్తామో దాంట్లో ఇంకా కూరుకుపోయే పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలాంటివన్నిటిని గురించి కూడా మనము ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మనం చేసేటటువంటి పూజా విధానంలో, సాధనలో కానీ, పూజా విధానంలో కానీ, మనం ఇంట్లో ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకునే దాంట్లో కూడా మనం చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలియక మనం చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మనం ఏమనుకుంటాము అంటే మనం ప్రతిరోజు ఇంట్లో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నాము, పూజలు చేస్తున్నాము, అయినా కూడా నాకు ఇన్ని కష్టాలు ఉంటున్నాయి. కొంతమంది పూజలే చేయరు, దేవుణ్ణి నమ్మరు నాస్తికునిగా, కానీ వాడికి ఏ కష్టాలు లేవు, వాడు చాలా బాగున్నాడు కదా అనుకుంటాడు. ఇలాంటివన్నీ కూడా కొన్ని కర్మతో ముడిపడి ఉంటాయి. గత జన్మలో చేసుకున్నటువంటి కర్మఫలాల వల్ల కూడా ఈ జన్మలో మనము అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు, కష్ట నష్టాలు, ఒడిదుడుకులు ఇలాంటివన్నీ ముడిపడి ఉంటాయి. సో కర్మ ముడిపడి ఉన్నప్పుడు మరి ఇలాంటప్పుడు పూజలు పునస్కారాలు ఎందుకండి అని అంటారు.
వాటి ప్రభావం తగ్గించుకోవడానికి, అంతేకాని తప్పించుకోవడానికి కాదు. కాబట్టి అలాంటి సమయంలో మనము ఏ రకంగా ముందుకెళ్ళాలి, మన కర్మను ఏ రకంగా తగ్గించుకోవాలి, మనం దేవుడికి ఏం సమర్పించాలి, పువ్వులు, పండ్లు, నైవేద్యాలు, ధూపదీపాలు ఇవేనా, లేకుంటే ఇంకేం సమర్పించాలి, అసలు దేవుడికి ఏం కావాలనేది మనం ఆలోచించాలి. దేవుడికి కావాల్సింది ధూపదీపాలు, నైవేద్యాలతో పాటు మీకులో ఉన్నటువంటి ఆత్మజ్యోతి అనేది దేవుడికి కావాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన మొదటి విషయం. ధూపదీపాలు, నైవేద్యాలు లేకుండా దేవుడు స్వీకరించడా అంటే ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఎప్పుడు మీలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని మీరు ప్రజ్వలింపగలిగితే. ఖచ్చితంగా ధూపదీపాలు, నైవేద్యాలు లేకుండా పూజలు చేయరా అంటే చేస్తారు. అది ఎప్పుడు మన యొక్క భక్తి శ్రద్ధలు దేవుడి మీద లగ్నం పెట్టి, మనసుని లగ్నం చేసి, నమ్మకంతో మనం పూజ చేస్తే ఏ పువ్వులు, పండ్లు, ప్రసాదాలు దేవుడికి అక్కర్లేదు. అన్ని సృష్టించింది ఆయన. ఆయనకు మనం తిరిగి ఇవ్వగలిగింది ఏముంది చెప్పండి? మీరు ఇస్తే తినడానికి ఆయన ఉన్నది కాదు కదా. అయినా అవన్నీ పెట్టేది మన సంతృప్తి కొరకు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది ముందుగా దేవుడిలో మనము ఏ రకంగా ఐక్యం అవ్వాలి అంటే దేవుడితో ఏ రకంగా మనం మమేకం అవ్వాలి. ఇప్పుడు మనకు ఒకరితో పరిచయం ఏర్పరచుకోవాలి. మనం వెళ్ళి వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేసే వాళ్ళు మనతో మమేకం అవుతారా? కాదు కదా. ప్రేమపూర్వకంగా ఒక ఆత్మీయ బంధంతో మాట్లాడితేనే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. సో దేవుడికి కూడా అలాగే మనము ఆక్రోషంగా, ఆతృతగా, ఆవేశంగా దేవుడికి మనం ఏది మొక్కుకుంటే అవ్వదు. ఒక్క నిమిషం ఎందుకు పూజ చేస్తారు, 2 నిమిషాలు ఎందుకు పూజ చేస్తారు? మీరు ఆ సమయంలో పూర్తి భక్తి శ్రద్ధలు దేవుడి మీద మనసును లగ్నం చేసి పూజా విధానం కనుక చేయగలిగితే మీలో ఉన్నటువంటి తప్పులు, ఒప్పులు అన్నీ కూడా దేవుడి ముందు పెట్టి మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు దేవుడికి కనుక విన్నవించుకోగలిగితే, మీరు బయటి వాళ్ళకి చెప్పుకోవడానికి మీకు పొరపాటు అనిపించవచ్చు, సిగ్గు అనిపించవచ్చు, బిడియం అనిపించవచ్చు, పరువు పోతుంది అనుకోవచ్చు. కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా దేవుడికి ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మీరు ఎందుకు చెప్పాలి అనుకుంటే దేవుడు ఒకటి చూస్తుంటాడు, చేసిన తప్పును ఒప్పుకుంటాడా లేదా అనేది ఒకటి చూస్తుంటాడు. సో మీ తప్పును కనుక మీరు ఒప్పుకుంటే దేవుడి దగ్గర ఖచ్చితంగా మీకు అదే అందులో నుంచి మీరు 50% బయటపడతారు సమస్య నుంచి. అవన్నీ ఎప్పుడు చేయగలుగుతాం మనం? దేవుడి మీద మనకంటూ ఒక నమ్మకం ఉండాలి. చాలామంది చెప్తుంటారు, ఈరోజు నేను గంట సేపు పూజ చేశాను, అరగంట పూజ చేశాను, 2 గంటలు పూజ చేశాను, విష్ణు సహస్రనామం చదివాను, లలిత సహస్రనామం చదివాను, హనుమాన్ చాలీసా చదివాను, శివపురాణం చదివాను. దేవుడికి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మనకు కొత్త ఏమో, దేవుడికి కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో ఆయన ద్వారా మనకు అందినాయి ఇవన్నీ. కాబట్టి దేవుడికి కావాల్సింది స్వచ్ఛమైనటువంటి భక్తి. ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆత్మరూపంలో సమర్పించాలి. చేసే ప్రతి పూజ, ప్రతి మాట నీతిగా, నిజాయితీగా దేవుడి ముందు అంగీకరించాలి. పొరపాటు చేస్తావా? సరే, తెలుసో తెలియకుండా మానవ మాత్రలో పొరపాట్లు జరుగుతాయి. కొంతమంది స్వార్థానికి పొరపాట్లు చేస్తారు, కొంతమంది అజ్ఞానంతో పొరపాట్లు చేస్తారు, కొంతమంది పొరపాటు తెలియక పొరపాట్లు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఏం చేస్తామో మరుసటి రోజు దేవుడి ముందు ప్రతిదీ ఒప్పుకొని, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు, నన్ను సన్మార్గంలో నడిపించు, నాకు వక్రబుద్ధి కలిగించకుండా స్వచ్ఛమైనటువంటి భక్తి భావనతోని నీ సేవలో నన్ను నిమగ్నమయ్యేటట్టుగా చేయండి అని ఇలా మీరు మనసుతో కనుక వేడుకుంటే జరిగితే ఖచ్చితంగా మీకు ఆయన మంచి మార్గం అనేది చూపిస్తాడు. అప్పుడే నేను చెప్పేటటువంటి రెమెడీస్ రిజల్ట్ కూడా వస్తాయి. ఎందుకంటే రెమెడీస్ చెప్తానని చెప్పేసి ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఈరోజు తప్పు చేసి రేపు పరిహారం చేసుకుంటే దాని రిజల్ట్ రాదండి. ఎందుకు చెప్తున్నాను అంటే, రెమెడీస్ అనేది పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మాత్రమే. తప్పును చేసి మళ్ళీ నేను తప్పించుకొని పరిహారం చేసుకొని తప్పించుకుంటానంటే ఏ పరిహారం కూడా మీకు పనిచేయదు. ఈరోజు నేను ఒక పొరపాటు చేసి రేపు తిరుపతికి వెళ్ళి హుండీలో 1,00,000 రూపాయలు సమర్పిస్తాను, ఆ పాపం తొలగించు అంటే ఆ పాపం ఎక్కడ పోదు. కర్మ రూపంలో మీ జాతకంలో అలాగే ఉండిపోతుంది. ఈ జన్మలో కాకుండా మరో జన్మ మళ్ళీ మీరు జన్మెత్తాలి, అది మీరు అనుభవించాల్సిందే. కాబట్టి ఎప్పటికప్పుడు పాపకర్మలకు దూరంగా ఉంటూ పుణ్యకర్మలు చేస్తూ, ఒకవేళ మీరు పుణ్యకర్మలు చేయలేని పరిస్థితిలో ఉన్నా మీ వల్ల కళలో కూడా ఎదుటి వాళ్ళకి హాని జరగకుండా మంచి ఆలోచిస్తూ, మంచి మాట్లాడుతూ, సద్భావంతో, సదుద్దేశం, మంచి సన్మార్గంలో దేవుని సేవలో తరిస్తూ మీరు కనుక మీ జీవన ప్రయాణాన్ని కనుక కొనసాగిస్తే
ఖచ్చితంగా మీ జీవితం అనేది బాగుంటుంది, మీ వంశం బాగుంటుంది, వంశం వృద్ధి చెందుతుంది, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా విజయం అనేది దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే రెమెడీస్ కంటే ముందు మీ జీవితంలో మీరు ఎలాంటి పొరపాట్లు చేశారు, కొంతమంది పొరపాట్లు చేయకపోయినా కూడా అనివార్య కారణాల వల్ల కూడా ఎదుటి వాళ్ళ పొరపాట్లకు కూడా వీళ్ళ జీవితం తల కిందులు అవుతూ ఉంటుంది. అలాంటి వాటికి కూడా రెమెడీస్ ఏ రకంగా పనిచేస్తాయి అంటే, మీ తప్పు లేకపోయినా ఎదుటివాడు తప్పు చేసిన కూడా దానికి మీరు బలైపోతుంటారు. అది కూడా గత జన్మ కర్మఫలం ఉంటుంది. మీరు ఇదివరకు ఎవరికో ఏదో పాపం చేసి ఎదుటివాడిని బలి చేసి ఉంటారు. కాబట్టి ఈ జన్మలో మీరు ఎదుటివాడు మిమ్మల్ని బలి చేయడానికి ఈ రకంగా ఈ జన్మలో మీరు పాపాన్ని అనుభవించడానికే మళ్ళీ జన్మెత్తారని అర్థం చేసుకోవాలి. కాబట్టి కర్మ సబ్జెక్టు గురించి మళ్ళీ నేను క్లుప్తంగా మీకు మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను. నేను చెప్పే వీడియోస్ మీరు రెమెడీస్ కంటే ముందు మీకు మీరుగా ఫస్ట్ ఒకటి రియలైజ్ అవ్వండి. సమస్య వచ్చినప్పుడు ఎదుటివాడి మీద నెట్టడం, ఎదుటివాడిని దూషించడం, ఎదుటివాడిని నిందించడం, ఎదుటివాడి మీద ఆవేశంగా ఆక్రోషంగా అరవడం, మన ఆలోచన విచక్షణ కోల్పోవడం, ఇలా కాకుండా ప్రశాంతంగా శాంతియుతంగా దేవుని మీద నమ్మకంతో దేవుడికి మీ బాధ చెప్పుకోండి. నాకు చెప్తే నేను దేవుడిని కాదు మీ బాధ తీర్చడానికి. అలా అని చెప్తే నేను చెప్పే రెమెడీస్ దేనికి అంటారు, నేను ఒక మార్గాన్ని చూపిస్తాను, ఆ మార్గంలో వెళ్ళాల్సిన బాధ్యత మీది, ఏ రకంగా వెళ్తారనే బాధ్యత కూడా మీది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవులు అనేవాళ్ళు ఒక గైడ్ చేయగలుగుతారు, దేవుణ్ణి చేరుకోవడానికి మార్గాలు చూపించగలుగుతారు. కానీ దేవుణ్ణి నేను కూడా మీకు చూపించలేను. నేను చూడగలుగుతాను ఏ రకంగా సాధనలో నిమగ్నమై దేవునికి నా ఆత్మజ్యోతిని సమర్పించి ఆత్మను జ్యోతిగా వెలిగించి దేవునికి దగ్గర అవ్వగలుగుతాను. ఆ రకంగా కూడా మీరు దగ్గర కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు మీరుగా సాధన చేయాలి. అంతేకాని ప్రతి ఒక్కరు దేవుణ్ణి చూపి అంటే దేవుణ్ణి చూపించే స్థాయి మీకుందా, అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. దేవుడు అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కాబట్టి అది చూసే శక్తి మనలో ఉందా, అంత మేధాశక్తి మనలో ఉందా, మనం అంత కఠోరమైనటువంటి సాధన చేయగలుగుతామా, ఏ రకంగా మనం దేవుణ్ణి చేరుకోగలుగుతాము, ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నేను చెప్పే వీడియోలు మంచికి ఉపయోగపడతాయి. మీరు మీ కుటుంబం మీ పిల్ల పాపలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు అందరు కూడా మంచి జీవితాన్ని కొనసాగించాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మన వీడియోలు చేయడం జరుగుతుంది. నేను చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. ఇంత క్లుప్తంగా వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక చిన్న రెమెడీ చెప్పేసి చేసేయండి అంటే దానికి ముందు వెనకాల ఏది చెప్పకుండా ఒక రెమెడీ చెప్పేస్తే ఆ సరైనటువంటి రిజల్ట్ రాకపోవడం వల్ల మీరు నన్ను తప్పుగా అనుకోవడము, మీరు చేసినటువంటి ప్రక్రియ వల్ల ఉపయోగం లేదనుకుని ధర్మం మీద నమ్మకం పోవడము, ఇలాంటి పొరపాటు జరగకూడదు అనేసి వీడియో లెంత్ అయినా కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని వ్యక్తులు ఎవరూ లేరు. కాబట్టి అలాంటి వాటి నుంచి మనము ముందు బయటికి రావాలంటే మన ఆలోచన విధానం, మన విధి విధానాలు ఏ రకంగా మార్చుకోవాలి అనే దాని మీద మీకు అవగాహన కల్పించాకనే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి ఒక్క సమస్యకి మీకు రెమెడీ అనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఏది చేసినా దేవుడి మీద భక్తితో నమ్మకంతో చేయండి. గంటసేపు పూజ చేసినా, పావుగంట పూజ చేసినా, నిమిషం పూజ చేసినా సంబంధం లేదు. మీరు చేసే పూజ భక్తి భావంతో చేయండి, నమ్మకంతో చేయండి. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. అలాగే మనం ఎలా ఉన్నా, మంచి చేసినా చెడు చేసినా ఏమి చేయకపోయినా సమాజంలో మనల్ని ఏదో రకంగా ఎన్నో రకాలుగా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు, పొగిడే వాళ్ళు పొగుడుతుంటారు. మనం దేనికి కూడా చెల్లించకుండా మన పని మనం సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యంలో చేరుకోవడానికి మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది మీరు గ్రహించండి ముందుగా. ఇప్పుడు ఈ వీడియో ఇంత లెంత్ ఎక్కువైంది కదా, ఇదంతా కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను మీకు నచ్చాలని నేను వీడియో చేయట్లేదు. నా పద్ధతి, నా ఆచారం, నా విధి విధానాలు మీకు నచ్చాలని చెప్పి నేను ఉన్నదంతా కంప్రెస్ చేసి షార్ట్లో చెప్పేసి మీరు చూసి రేపు దానివల్ల ఉపయోగం లేకపోతే నేను చేసేది దానికి ఉపయోగం ఉండదు వీడియో. కాబట్టి మీకు నచ్చితే మీరు వీడియో చూస్తారు, నచ్చకపోతే చూడరు. లెంత్ ఎక్కువ ఉంది అనుకోని చూడడం వల్ల మీకు ఉపయోగం పడుతుందా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. చూడకపోవడం వల్ల మీరు నష్టపోతారా, లాభపడతారా, మీ సమయం వృధా అవుతుందా, సమయం సేవ్ అవుతుందా అనేది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ప్రజల మెప్పు గురించి నేను ఏది కూడా మ్యానిపులేట్ చెప్పాలని నేను అనుకోవట్లేదు. ధర్మాన్ని ధర్మబద్ధంగానే, న్యాయాన్ని న్యాయబద్ధంగానే, ఆచారాలని ఆచారపరంగానే, సాంప్రదాయాలని సాంప్రదాయపరంగానే చెప్పాలనుకుంటాను. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది.
కాబట్టి తప్పదు. అంతేకాని షార్ట్కట్లో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేసి మీరు ఇలా చేసేయండి అయిపోతుంది అంటే రేపు తెల్లారి కాకపోతే మీరు చెప్పాను స్వామి కాలేదు అంటే అది నా పొరపాటే అవుతుంది. కాబట్టి మిమ్మల్ని అలా మిస్గైడ్ చేయడం నాకు ఇష్టం లేక వీడియో లెంత్ ఎక్కువైనా ఇందులో రేపటి నుంచి చెప్పే రెమెడీస్ కూడా మినిమం 5 to 10 మినిట్స్ ఉంటుంది. ఓపిక ఉన్న వాళ్ళు, ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు, సమయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి. మీ జీవితాన్ని మలుచుకోవడానికి అదేమైనా ఉపయోగపడితే కనుక చూడండి. మీకు నచ్చితే 10 మందికి పంపించండి. నచ్చకపోతే మీకు నచ్చిన కామెంట్ మీరు ఎలాగో పెడతారు. సో దానికి నేను వరి అవ్వాల్సిన పని లేదు. 10 మంది పొగిడినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక ఇద్దరో ముగ్గురో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు అసొంటిది కంసునికి నచ్చలేడు. సో అలాంటప్పుడు మానవ మాత్రలో ఒకరికొకరు నచ్చాలని ఏం లేదు, ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదు. నచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటారు. సో నేను ఎవరి గురించి కూడా పట్టించుకోనండి. నా పద్ధతి ఏముందో, నా విధి విధానాలు ఏమున్నాయో, నేనేం చెప్పాలనుకున్నాను క్లుప్తంగా అదే చెప్తాను. ఓం నమః శివాయ అండి. జై శ్రీరామ్.